రాజలక్ష్మి రాఖీకి స్వాగతం. ఈ రాజలక్ష్మి రాఖీ హైదరాబాద్ రామంతపూర్‌లో లొకేట్ అయి ఉన్నది సార్. ఇది మన ఓన్ కార్ఖానా. మన సొంత తయారీ అన్నమాట. తెలంగాణలో మంచి క్వాలిటీ సరుకు తయారు చేసుట్ల ముందుందని చెప్పొచ్చు మన రాజలక్ష్మి రాఖీ. అడ్రస్ ఎక్కడొస్తది సార్ ఇది? ఈ ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చి రామంతపూర్, హైదరాబాద్ రామంతపూర్ సార్. రామంతపూర్ మెయిన్ రోడ్ నుండి 1 కిలోమీటర్ లోపట ఉంటది సార్. ఓకే. స్టార్టింగ్ ప్రైస్ ఎంతుండేది సార్ మన దగ్గర? మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అంటే రూ. 3 350 ఎన్‌పీ నుండి ప్లాస్టిక్ ఐటెమ్ ఉంటది సార్. విత్ స్టోనింగ్ ఉంటది. ఆ ప్లాస్టిక్ ఐటెమ్ అంటే కూడా డబుల్ లైన్‌లో ఉంటది. ఓకే. రూ. 3 నుండి రూ. 4.50 వరకు ఆ రేంజ్ అనేది క్లోజ్ అయిపోతది. ఓకే. అది ఇప్పుడు మార్కెట్‌లో అంత ట్రెండింగ్ లేకపోయినా గానీ, ఒక మనం షాప్‌లో టాప్ టు బాటమ్ రేంజ్ మెయింటైన్ చేయనీకి ఆ సరుకు అనేది మస్ట్ అండ్ షుడ్‌గా మెయింటైన్ చేయాల్సొస్తది కాబట్టి, ఆ సరుకు కూడా కొంత తయారు చేసే ప్రయత్నం చేసినాం సార్ ఈసారి. దాని తర్వాత మెయిన్ మన రాజలక్ష్మి రాఖీలో మీకు మంచిగా ఇన్‌కమ్ జనరేట్ చేసే ఐటెమ్ ఏందంటే, రూ. 7, 8 నుండి మొదలుకుంటే రూ. 15 వరకు మనకు మెయిన్ బేసిక్ సరుకు అనేది ఉంటది సార్. ఓకే. ఇప్పుడు ఈ ఐటెమ్ ఏదైతే మా దగ్గర రూ. 7, 8 నుండి రూ. 15 వరకు మేము మీకు సరుకు ఇస్తున్నామో, అది మీరు కలకత్తా మార్కెట్‌లో కూర్చున్నా కూడా తీసుకొని వస్తే రూ. 15 సరుకు మీకు అక్కడనే రూ. 20 పడుతుంది. అదే మేము అంత తక్కువ ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అంటే, ఇక్కడ మన కస్టమర్లకు మంచి సర్వీస్ ఇచ్చే ఉద్దేశంతోటి మంచి సరుకుని అందుబాటు ధరలో మనం సొంతంగా తయారు చేస్తున్నాం కాబట్టి మేము ఈ ధరలో మీకు ఇవ్వగలుగుతున్నాం సరుకు. ఇవన్నీ రా మెటీరియల్సేనా సార్? మొత్తం రా మెటీరియల్ సార్. మీరు 4 దిక్కుల కెమెరా ఆన్ చేసుకొని చూడండి. మన రా మెటీరియల్ ఏ విధంగా ఉన్నది. కాకపోతే మనం క్వాలిటీ సరుకు ఎందుకంటున్నామంటే, మార్కెట్‌లో కాంపిటీషన్ అనేది ఆ విధంగా ఉన్నది కాబట్టి, మన రాజలక్ష్మి రక్షాబంధన్‌కి ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళు ఈ పండుగ రోజు మంచిగా అమ్మాలనే ఉద్దేశంతోటి మనం ఆ విధంగా మాల్ తయారు చేస్తున్నాం అన్నట్టు. ఓకే. కొన్ని కేటలాగ్స్ చూద్దామా సార్? 100% సార్. కేటలాగ్ అనేది మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాము. మన దగ్గర ఏ విధంగా ప్యాకింగ్ ఉన్నాయి, డబ్బాలలో ఏ విధంగా ప్యాకింగ్ ఉంది, ఫోల్డర్‌లో ఏ విధంగా ప్యాకింగ్ ఉంది, ట్యాగ్‌లో ఏ విధంగా ప్యాకింగ్ ఉన్నది అనేది చూపెట్టే ప్రయత్నం చేస్తా సార్. ఫస్ట్ కలెక్షన్ సార్. ఈ కలెక్షన్స్‌లలో చూపెట్టే భాగంగా ఫస్ట్ మన దగ్గర ఉన్న కాన్సెప్ట్స్ అనేటివి చూపెట్టే ప్రయత్నం చేస్తా సార్. ఈ విధంగా ఆక్సిడైజ్ సిల్వర్ అనేది రూ. 8 నుండి స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. ఇది కార్డ్ ప్యాకింగ్, మళ్ళీ 1 డజన్ కార్డ్ ప్యాకింగ్ ఇట్లా బాక్స్ ఉంటది. నెక్స్ట్ వచ్చి ప్లాస్టిక్ ఐటమ్ ఈ విధంగా చిన్న బాక్స్లలో ఉండే ప్రయత్నం చేస్తాం సార్. ఇది మనకు 3.5 నుండి 4.5 వరకు రేట్ పడుతుందని చెప్పినా కదా ప్రతి పీసు. ఇది ఒక కాన్సెప్ట్. దాని తర్వాత ఇప్పుడు ఆ చూపెట్టిన కలెక్షనే కాకుండా మెయిన్ కలెక్షన్ అనేది మనకు ఎక్కువ మార్జిన్ వచ్చేది మార్కెట్లో బాగా నడిచే సరుకు అంటే ఈ సరుకు సార్. మన దగ్గర రూ. 8 9 నుండి స్టార్ట్ అయితే అరౌండ్ రూ. 15 వరకు ఎండ్ అవుతుంది. రమారమి ఏదైనా రూ. 15 కాకుండా 16 17 ఉన్నదంటే అందులో పాలిష్ ఏదైనా కాస్ట్లీ పాలిష్ ఉండి మోతీ వర్క్ 2 లైన్ 3 లైన్ కంటే ఎక్కువ ఉంటేనే మీకు 16 7 వరకు పోతుంది. కానీ యావరేజ్ కట్టుకుంటే మాత్రం రూ. 15 కంటే ఎక్కువ ఉండదు సార్. ఏదైనా కూడా పర్ల్ బీడ్స్ టోటల్ ఈసారి మనం గోల్డెన్ షేడ్ లో వాడినాం. ఇప్పుడు నెక్స్ట్ క్యాటలాగ్ లో మీకు చూపిస్తా. టోటల్ గోల్డెన్ అంటే గోల్డెన్ టచ్ ఇచ్చి ఈసారి మార్కెట్ కి ఇన్నోవేటివ్ గా తయారు చేసినాం సార్. ఓకే. చూడొచ్చు సార్ వాళ్ళ దగ్గర అయితే చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. మీకు లిమిటెడ్ స్టాక్ చూపిస్తున్నాయి. ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి. వీళ్ళు డైరెక్ట్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే రాఖీ అన్నవి ఇక్కడే రెడీ అయితే ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు సార్ మీ దగ్గర? మన దగ్గర ప్రస్తుతం అయితే ఇప్పుడు ఒక 100 మంది అక్కజెల్లెన్లు అయితే ఈ రాఖీలు మనకు తయారు చేయడంలో సహకరిస్తుంది సార్. ఇక్కడ రామంతపూర్ చుట్టుముట్టు ఇంకా సిటీలో కొన్ని ఏరియాలలో కూడా ఇస్తున్నాము. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో కూడా మన కారిగర్లు ఉన్నారు సార్. అక్కడ మన కామారెడ్డి అటువైపు కూడా మన కారిగర్లు ఉన్నారు సార్. ఎవరైనా రాఖీల వర్క్ కాదలుచుకుంటే మన నెంబర్కి వాట్సాప్ చేసి అన్న మేము ఒక 10 మంది గ్రూప్ ఉన్నామంటే సిటీకి 100 కిలోమీటర్ రేడియస్ లో ఎక్కడైనా మనం రాఖీ వర్క్ ఇస్తాం సార్. అంటే రాఖీ అన్నది 365 డేస్ వర్క్ ఉంటుంది. 100% సార్. రాఖీ టు రాఖీ కష్టపడితేనే రాఖీ అనేది తయారవుతుంది సార్. ఇప్పుడు మనము పీపీ ప్యాకింగ్ చూసిన తర్వాత పీపీ ప్యాకింగ్ లోనే కాకుండా కొందరు కస్టమర్ ఏరియాలలో బాక్స్ ప్యాకింగ్ లో పోతుంది అనే డిమాండ్ మనకు లాస్ట్ ఇయర్ చాలా రావడం జరిగింది. అందులో భాగంగా మనం ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్ చేసినాం సార్. అయితే ఈ బాక్స్ ప్యాకింగ్ లో కూడా చాలా ఎక్కువ రేట్ ఉంటుందని సందేహం పడాల్సిన అవసరం లేదు సార్. ఇందులో కూడా మనకు రూ. 12 నుండి రూ. 15 వరకు ఎండ్ అయ్యేటట్టే మనం సరుకు అనేది తయారు చేసినాం. అంటే మనం ఎట్లాంటి సరుకు మార్కెట్లో పంపిస్తే కస్టమర్స్ కి ఎక్కువ మార్జిన్ వస్తున్నది మనకు 25 సంవత్సరాల అనుభవంతో ఆ అనుభవాన్ని అంతా రంగడించి మనం ఈ సొంతం తయారు చేస్తున్నాం సార్. ఎందుకంటే మన కస్టమర్స్ అనేది ఇబ్బంది పడొద్దు. ఆ కాన్సెప్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మన గ్లాస్ డబ్బీ కాన్సెప్ట్ కూడా ఉంటుంది సార్. ఇలా మన దగ్గర పీవీసీలా గ్లాస్ లో కలిపి 5-6 రకాల ప్యాకింగ్లలో ఉంటుంది సార్. రేంజ్ వచ్చి మీకు రూ. 15 నుండి రూ. 25 వరకు ఒక రేంజ్ ఉంటుంది సార్. రూ. 20 నుండి రూ. 35 వరకు ఒక రేంజ్ ఉంటుంది సార్. రూ. 30 నుండి రూ. 75 వరకు ఒక రేంజ్ ఉంటుంది సార్. ఈ స్టోన్ ఐటమే కాకుండా మన దగ్గర ఇట్లా ట్రిపుల్ లైన్ మాల్ కూడా డబ్బా ప్యాకింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సార్. రేంజ్ వచ్చి మాత్రం అదే సార్ 45-35 ఇదే రేంజ్ లో ఉంటుంది సార్. మామూలు ఇప్పుడు మనకు రూ. 45 అంటే బాక్స్ అంటున్నారు సార్ మీరు, లేకుంటే బాక్స్ విత్ 3 లైన్ రాఖీ విత్ మెటల్ రాఖీ విత్ కుందన్ టచ్ సార్. ఓకే. అంటే ఎంత మార్జిన్ ఉంటుంది సార్ ఒక్క రాఖీ? సార్ ఇప్పుడు
10 రూపీస్ కి కొంటే మనం ఎంత వరకు సేల్ చేసుకోవచ్చు? 100% సార్. ఇప్పుడు కొత్త వాళ్ళ గురించి మీరు మంచి ప్రశ్న అడిగారు సార్. రాఖీలలో మార్జిన్ ఏ విధంగా ఉంటది అని అనుకుంటే, మన దగ్గర 10 రూపాయల వస్తువు నుండి 15 రూపాయల వస్తువు టాప్ టు బాటమ్ పర్చేజ్ చేసిన పక్షంలో దానిలో గ్రేడింగ్ చేసుకుంటే కమ్సకం 4 టైమ్స్ చెప్పినా కూడా 3 టైమ్స్ అమ్ముతుంది సార్. అంటే 10 రూపాయల వస్తువు 50 రూపాయలు చెప్పినా 30 రూపాయలు అమ్మే విధంగా మా సరుకులో దమ్ము ఉన్నది సార్. అయితే ఈ క్యాలిక్యులేషన్ మరి అందరు బయర్స్ దగ్గర వర్కౌట్ అవుతుంది అంటే దానికి క్వశ్చన్ మార్కే. ఎందుకంటే అందరు ట్రేడింగ్ చేసేది ఉంటది. ఆ ట్రేడింగ్ చేసేటోళ్ళ దగ్గర వాళ్ళకు అనువైన సరికే తీసుకొస్తారు కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ అనేది వర్కౌట్ కాకపోవచ్చు. కానీ మీరు రాజలక్ష్మి రక్షాబంధన్ కి విజిట్ చేస్తే మేము ఇచ్చే సరుకు ఆ విధంగా క్యాలిక్యులేషన్ చేసి అమ్మినా కూడా మీరు మార్కెట్లో ఒక 50 దుకాణాల మధ్యలో కూర్చున్నా కూడా మీ సరుకు ఫస్ట్ అమ్ముతుంది, మీకు మంచి మార్జిన్ కూడా ఇచ్చిపోతుంది. అయితే మా దగ్గరికి రావాలి అంటే అదే కారణం సార్. ఏ కారణంతో రావాలి రాజలక్ష్మి రాఖీకి? ఇంత పెద్ద ఇండియా మార్కెట్ వదిలిపెట్టుకొని ఇక్కడనే రావాలి. ఎందుకంటే ఆ ఒక్క పాయింట్ మేజ్ చేసుకునే రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే క్వాలిటీ అన్నది ఎక్కువ మెయింటైన్ చేస్తారు అన్నట్టు. మార్కెట్ కు తగ్గట్టు ఉన్న క్వాలిటీ, మళ్ళీ ఎకనామిక్ ప్రైస్ లా మీకు లాభం వచ్చే విధంగానే మేము సరుకు తయారు చేస్తాము. లాభం వచ్చే విధంగా సరుకు తయారు చేస్తామంటే నాసి రకంగా తయారు చేస్తే నడవది. మాలు నికార్సే కనిపించాలి, కంటికి ఇంపోర్ట్ కనిపించాలి, పాలిష్ మంచిగా ఉండాలి, డిజైన్ మంచిగా ఉండాలి, ప్యాకింగ్ మంచిగా ఉండాలి, ఇవన్నీ మంచిగా ఉండాలి, రేట్ తక్కువ ఉండాలి. అట్లా ఉంటేనే మాల్ అనేది నడుస్తుంది. ఎందుకంటే ఇది సంవత్సరానికి ఒకసారి అక్కజల్లు కట్టుకునే రాఖీ. లేడీస్ కి నచ్చకపోతే వాళ్ళు 100 దుకాణాలైనా తిరుగుతారు, సస్తా విషయం చూడరు. మాల్ మంచిగా ఉండాలి, రీజనబుల్ ఉండాలి, అట్లా ఉంటేనే నడుస్తుంది. అది మా దగ్గర సాధ్యమవుతుంది అని చెప్తున్నాము. అయితే చెప్తున్నాము అంటే మా దగ్గరికి ఇట్లా మేము మీకు ఇప్పుడు నెక్స్ట్ కేటలాగ్ మీ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు కాన్సెప్ట్లే కాకుండా ఆ మాల్ కూడా డీటెయిల్ గా కేటలాగ్ స్టేజ్ లో చూపిస్తాం. లైవ్ ప్యాకింగ్ ఎందుకు చూపెట్టలేకపోతుంటే మీతో రూమ్ లో ఇంకా హ్యూజ్ గా ప్యాకింగ్ అనేది నడుస్తుంది. పెద్ద పెద్ద హోల్సేల్ కస్టమర్ల మాల్ అనేది పోతుంది. మీరు కెమెరా అక్కడ మీ లెఫ్ట్ సైడ్ ప్యాక్ చేసుకుంటే ఈ విధంగా రా మెటీరియల్ అంతా కుర్చీ రెడీ ఉన్నది చూడండి. ఇదంతా మీద ప్యాకింగ్ నడుస్తుంది కాబట్టి ఇంకొక 4-5 డేస్ లో మనం గ్యాలరీ లెక్కలు పెట్టేసేస్తే రిటైల్ కస్టమర్స్ అంటే షాప్ కీపర్స్ డైరెక్ట్ 1,00,000 రూపాయలు, 50,000, 20,000, 15,000 ఆ విధంగా ఏదైతే పెట్టుకుంటారో వాళ్ళందరికీ సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద హోల్సేలర్స్ కి పోతుంది కాబట్టి ఇంకా మేము ఆ పని స్టార్ట్ చేయలేదు. ఈ 4-5 డేస్ లో మీరు ఎవరు విజిట్ చేసినా కూడా ఇప్పుడు ఆర్డర్ కేటలాగ్ చూసుకొని ఇస్తాననుకుంటే హ్యాపీ, లేదు మనం లైవ్ మాల్ తీసుకుంటా అంటే 4-5 రోజులలో మాల్ అనేది రెడీ అయిపోతుంది, గ్యాలరీలలో రెడీ ఉంటుంది. ఈసారి కొంచెం కాలయాపన జరిగిన విషయం వాస్తవమే. అందుకోసమే ఇప్పుడు మీరు ఈ ఛానల్ ముఖంగా మా పాత కస్టమర్లకి, కొత్త కస్టమర్లకి అందరూ ఏంటంటే మా దగ్గరకు ఒకసారి ప్రత్యేకంగా విజిట్ చేసే ప్రయత్నం చేయండి. విజిట్ చేస్తే మా సరుకు యొక్క క్వాలిటీ అనేది అర్థమవుతుంది. కొత్త వాళ్ళకి ఏంటంటే ఏ విధంగా అమ్మాలి, ఏ సరుకు ఎంత పెట్టాలనే గైడ్ లైన్స్ కూడా మా తరఫుకి మనం ఇస్తాం సార్. సార్ ఇప్పుడు మనకు ఏపీ నుంచి చాలా మంది వస్తారు, తెలంగాణ నుంచి వస్తారు. అంటే మామూలు ఆన్లైన్ ఆర్డర్ ఏమైనా ఉందా మనకు? ఆన్లైన్ ఆర్డర్ అంటే సార్ మనం క్యాటలాగ్ సెండ్ చేయమంటే క్యాటలాగ్ సెండ్ చేస్తాం సార్. వీడియో కాల్ ఫెసిలిటీ అయితే మాత్రం మా దగ్గర లేదు సార్. ఎందుకంటే మా దగ్గర అంత టైం ఉండదు, స్టాఫ్ కూడా మా దగ్గర. ఎందుకంటే మాల్ నికార్సైన మాల్ చేస్తుండొచ్చు కానీ మనం ఒక మీడియం స్కేల్ కార్ఖానా కాబట్టి మా ఐటమ్ చేయడం, ఐటమ్ సర్వీస్ చేయడంలోనే ఫోకస్ ఉంటుంది. వాట్సాప్ పంపించమంటే పంపిస్తాం, వీడియో కాల్లో మేము సపోర్ట్ చేయలేం సార్. ఓకే, వీడియో కాలింగ్ అయితే సపోర్ట్ లేదు కానీ వాట్సాప్ లో మాత్రం వాళ్ళకి రేట్స్ తో సహా టోటల్ సపోర్ట్ ఉంటది వాట్సాప్ లో. ఓకే, చూడొచ్చు చాలా ఉన్నాయి కలెక్షన్స్. మీరు వీడియో అయితే టోటల్ స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కసారి క్యాటలాగ్స్ ఏమేమి. నెక్స్ట్ కలెక్షన్ లో భాగంగా మనం ఈసారి మన రాజలక్ష్మి రాఖీ నుండి ఒక కొత్త కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చినాం సార్. ఇంత పెద్ద పెండలు మీరు చూస్తారు కదా, ఎన్ని కలర్ మీనా ఉన్నాయో, రకరకాల పెండల్స్, సేమ్ కలర్ గ్యాప్ డోరీ దారము, సేమ్ కలర్ మీనా కాన్సెప్ట్ తోటి ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్ అనేది మనం ఈసారి మార్కెట్ లో లాంచ్ చేస్తున్నాం సార్. ఈసారి ధమాకా కాబోతుంది సార్. వచ్చిన ప్రతి కస్టమర్ ఈ ఐటమ్ ని చాయిస్ చేసే అవకాశం ఉంటుంది సార్. సూపర్ ఉంటది ఈ ఐటమ్. చూడొచ్చు, ఇదైతే సార్ వాళ్ళు కొత్త కాన్సెప్ట్ అంటున్నారు. చాలా అంటే ఒకటే డబ్బాల సేమ్ కలర్ డోరీ, సేమ్ కలర్ మీనా, డిఫరెంట్ సార్. ఓకే, ప్రైస్ రేంజ్ కూడా ఎక్కువ లేదు సార్. అరౌండ్ 35 రూపీస్ వరకు ఉండొచ్చు సార్. అంతే, 35 రూపీస్ ఈచ్ వన్ రాఖీ విత్ బాక్స్ ప్యాకింగ్. ఓకే, నెక్స్ట్ కలెక్షన్. నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఈ విధంగా లాస్ట్ ఇయర్ ఇది మంచి ధమాకా సేల్ ఉండే సార్. అందుకోసం ఈసారి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. డబల్ లైన్ లా ఈ విధంగా ఓన్లీ 120 రూపీస్ రేంజ్ లో ఉన్నది సార్ సరుకు. ఇట్లా కస్టమర్స్ ఇట్లా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు సార్. డిస్ప్లే కూడా పనికి వస్తుంది, టేబుల్ టాప్ మీద పెట్టి కూడా అమ్మనికి వస్తుంది. సార్ ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, చిన్న కిరాణం ఉంటుందో లేకుంటే టైలరింగ్ షాప్ ఉంటుందో, వాళ్ళు మామూలుగా బయట పెడదాం అనేసి అనుకుంటారు. ఎంత బడ్జెట్ లో మనకు ఒక చిన్న షాప్ అన్నది రెడీ అవుతుంది? అయితే సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా సార్. రాఖీ అంటే అందరు వీధుల్లో పెట్టేసేస్తున్నారు, అంత ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. నేను ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అని కొందరు తెలిసి తెలియక మాట్లాడుతున్నారు సార్.
ఓకే నేను ఆ విషయంతో ఏకీభవిస్తలేదు. ఓకే యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ గా ఈ మాట నా సరుకు అమ్ముకోనికి చెప్తలేదు సార్. నేను యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ 8 years అవుతున్నది. 25 years నుండి నేను రాఖీ రీటైల్ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా సార్. ఓకే రక్షాబంధన్ రాఖీ అనేది సేల్స్ అనేది ప్రొఫెషనల్ గా ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి ఇప్పటికి కూడా బిజినెస్ లో మంచి ఎదుగుదలనే ఉన్నది, మంచి ప్రాఫిట్సే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కావాలనుకుంటే నా దగ్గర పర్సనల్ గా వచ్చినప్పుడు నా దగ్గర సరుకు కొనే ముందు లేదనుకుంటే మీరు వాట్సాప్ లో కమ్యూనికేషన్ లకు వస్తే నేను కొన్ని నెంబర్స్ ఇస్తాను మా కస్టమర్ ఓకే నా దగ్గర 35,000 రూపాయల సరుకు తీసుకపోతే 1,20,000 రూపాయల కౌంటర్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఓకే మరి అట్లాంటప్పుడు రాఖీల బిజినెస్ సక్సెస్ అయితే లేదని ఎట్లా చెప్తాం సార్? అయితే ఆ విధంగా సక్సెస్ చేయాలనుకుంటే మా అనుభవాన్ని రంగడించి ఎవరైనా కొత్తగా రాఖీ బిజినెస్ యంగ్స్టర్స్ చేయదలుచుకుంటే, ఏదైనా స్ట్రీట్ వెండర్స్ చేయదలుచుకుంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము వాళ్ళకి పూర్తి సహకారము, పూర్తి గైడ్ లైన్స్ ఇస్తాం సార్. ఓకే. చూడండి అంటే ఎంత బడ్జెట్ అంటే 1000 2000 5000 ఎంత అయితే ఉంటుంది సార్ మామూలుగా? సార్ ఇవాళ రేపు ఈ పిరం జమానాల 1000 రూపాయలకు 2000 రూపాయలకు దంద చేయగలుగుతామని అనుకుంటే ఒక 4 టేబుల్ వేస్తేనే 100 రూపాయలకు టేబుల్ కిరాయి అవుతుంది సార్. 4 టేబుల్ వేస్తే 400 రూపాయలు 4 రోజులు పెడితే 1600 రూపాయలకు పెట్టి 2000 రూపాయల సరుకు పెడితే ఏమైనా పొంతన కుదురుతుందా సార్? ఓకే అంటే ఒక సెన్సిబుల్ గా ఆలోచించాలి దంద చేయడానికి. మినిమం ఒక 15-20 రూపాయలు పెడితే దుకాణం లెక్క కనిపిస్తుంది. ఓ 40 వెరైటీలు ఆడ గిరాక కనిపిస్తే బజార్లో వచ్చిన వాళ్ళు కొంటారు. నేను 1000-2000 రూపాయలతో దందా చేస్తా అంటే తెలిసి తెలియక అట్లాంటి నిర్ణయం తీసుకొని ఆ ఉన్న 5-10 వేలు కూడా మీరు వేస్ట్ చేసుకోవద్దు సార్. చేసేది ఉంటే ప్రొఫెషనల్ గా చేయండి. ప్రొఫెషనల్ గా చేయాలనుకుంటే ప్రొఫెషనల్ మాల్ మేము ఇస్తాము, మంచి మాల్ మేము ఇస్తాము, మీకు మంచి లాభాలు మేము తెప్పిస్తాము. ఇది మీకు రాజలక్ష్మి రాఖీ 2025 ఇస్తున్న వాదా మీకు. చూడండి సార్ వాళ్ళు అయితే క్లియర్ గా చెప్పింది మీకు మినిమం 10,000 రూపాయలతో కూడా మీరు బిజినెస్ అన్నది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పిన విధంగా మన దగ్గర ఓన్లీ మెటల్ అనేది మాల్ మనం ఎక్కువ ఫోకస్ చేస్తామంటే కొంచెం జూమ్ చేపెట్టి చూపేదే ప్రయత్నం చేయండి సార్. ఓకే ఈ సరుకు మొత్తం మీకు 10 రూపీస్ నుండి 15 రూపీస్ మధ్యలోనే ఉంటుంది సార్. ఓకే ఆ సైడ్ వర్క్ లో కూడా చూడండి ఎంత సన్న పూసలు వేసి ఎంత నీట్ గా తయారు చేయడం జరిగింది. మీరు మార్కెట్ లో 10 కార్ఖానాలు తిరిగి చూసినా కూడా మీకు ఈ రేట్ అనేది మ్యాచ్ కాదు, ఈ క్వాలిటీ అనేది మ్యాచ్ కాదు. ఎందుకంటే మనం మన కస్టమర్స్ 2 రూపాయలు సంపాదించాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నది. ఇంకా చూపెట్టే ప్రయత్నం చేస్తే చూడండి సార్, ఇవన్నీ క్యాటలాగ్స్ మొత్తం క్యాటలాగ్ సార్ ఇవన్నీ. చూడండి మనకు డిజైన్స్ అయితే అద్దరిపోయినాయి, అసలు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. చూడండి సార్, ఒక 3 లైన్ మాల్ ఎంత కలంకారీగా ఉన్నది చూడండి. ఓకే చూడొచ్చు, 3 లైన్ మాల్ 2 లైన్ మాల్ మస్తు ఉన్నాయి. ఇదైతే డిజైన్స్ కూడా చూడొచ్చు. అయితే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మేము ఇచ్చే ఈ రేట్లలో మార్కెట్లో మీకు ఎక్కడ సరుకు సాధ్యం కాదు అని అంటున్నాము. కాకపోతే మా క్వాలిటీ మీద మాకు నమ్మకంతో మేము ఆ ఛాలెంజ్ అనేది చేస్తున్నాం సార్. అట్లా నెక్స్ట్ సింగిల్ లైన్ మాల్ అనేది కూడా మన రాజలక్ష్మి రక్షాబంధన్ లో చాలా ఇంపార్టెన్స్ తో కూడుకున్నది సార్. ఈ ఐటమ్ మార్కెట్ లో చాలా లాగుద్ది. ఎక్కువ సిటీ లిమిట్స్ లో కూడా బిజినెస్ చేసేటోళ్ళకి, ఈ మెట్రో సిటీస్ లో బిజినెస్ చేసేటోళ్ళకి ఈ ఐటమ్ బాగా లాగుద్ది సార్. చూడండి క్యాటలాగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి అయితే ఫోన్ చేయండి. చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చినాయి మనకు 2025 లో అయితే. చూడండి సార్, ఇది టాప్ మోస్ట్ క్వాలిటీ పాలిష్ సార్ ఇది. ఓకే ఇవన్నీ ఎంత ఉండొచ్చు సార్ కాస్ట్? అరౌండ్ మొత్తం చెప్తున్నా కదా సార్, 8-9 రూపాయలకి స్టార్ట్ అయితే 15 రూపాయల పైచిలకు ఏదైనా ఉండదు. 1-6 రూపాయలు ఏదైనా ఎక్కువ ఉన్నది అనుకుంటే అది పాలిష్ పూసల తేడాతోటే ఉంటది. అంత మాత్రం గ్యారంటీ. కంపల్సరీ మనకు బయట బజార్ల కంటే కూడా 40% రేట్ మన తక్కువ ఉంటది. కలకత్తా మార్కెట్ కంటే కూడా మనది 25% రేట్ తక్కువ ఉంటుంది సార్. నేను ఇక ఇక్కడ ఎవరితో కంపేర్ చేసి చెప్తలేదు సార్, ఖాళీ మన పని గురించి మాత్రమే చెప్తున్నా. ఈ కాకపోతే ఏది ఎలా ప్యాకింగ్ చేసినాము అనే దాని మీద మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు పక్క కార్ఖానాలో డబ్బా మంచిది పెట్టేసేసి లోపల రాకి నాసిరకం ఉంటే రేట్ తక్కువ పెడితే మనం దాన్ని కంపేర్ చేయొద్దు. బంగారం అవుతుంది, ఎండే అవుతుంది. అవునా కాదా? అట్లా దాన్ని పరికించి చూస్తేనే తెలుస్తుంది సార్. ఇప్పుడు ఈ మెటల్ మాలే కాకుండా పూసలతో చేసినదే కాకుండా ఈ విధంగా స్టోన్ మాల్ అనేది కూడా ఉంటుంది సార్. ఇది కూడా మన దగ్గర 15 రూపాయల నుండి రేట్ స్టార్ట్ అయితే 15 రూపాయల నుండి 25 రూపాయలు ఒక స్లాబ్ ఉంటుంది. 20 రూపాయల నుండి 35 రూపాయలు ఒక స్లాబ్ ఉంటుంది. 30 రూపాయల నుండి 75 రూపాయలు ఒక స్లాబ్ ఉంటుంది. ఇందులో మీకు ఏడి స్టోన్ కి సంబంధించిన రాఖీలు కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ మన దగ్గర. ఇవి కూడా రకరకాల పీవీసీ డబ్బాలలో, గ్లాస్ డబ్బాలలో ప్యాక్ అయిపోయి రెడీ మాల్ అనేది ఇవ్వబడుతుంది. రెడీ మాల్ కాదు, మాకు ఎవరైనా ఫర్దర్ గా ఇంకా తక్కువ రేట్లో కావాలని అనుకుంటే ఆఫ్ సీజన్ లో మాల్ తయారవుతున్నప్పుడు వస్తే మనం కచ్చా మాల్ కూడా డైరెక్ట్ ఒక 10% మార్జిన్ చూసుకొని ఇచ్చేసేస్తాం సార్. చాలా ఉన్నాయి, బాక్స్ ప్యాకింగ్ లో చేసి ఇస్తారు. ఇవి
ఎందుకంటే మా రాజలక్ష్మి రక్షాబంధన్ ప్యాకింగ్ లో మేము అమ్మదలుచుకోలేదు, మేము మా ప్యాకింగ్ చేసుకొని అమ్ముతామంటే మీరు ఫర్దర్ గా వస్తే మేము లూజ్ మాల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ఈ స్టేజ్ లో కూడా మీకు 7-8 రూపాయలకి స్టార్ట్ చేస్తే 15-20 రూపాయల వరకు లూజ్ మాల్ ఉంటుంది. దానికి దగ్గర డబ్బాలు కూడా నచ్చితే మా దగ్గరికి వెళ్ళి డబ్బాలు కూడా తీసుకోవచ్చు, లేదంటే మాల్ మా దగ్గర తీసుకొని డబ్బాలు మీ ఇష్టం ఉన్న దగ్గర తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు సార్. క్యాట్లాగ్స్ రాఖీస్ అయితే చూస్తాము. మన దగ్గర ఇంకా వేరే రాఖీస్ ఏమేమి ఉంటాయి సార్? మన దగ్గర ఒక రీటైలర్స్ కి అన్ని రకాలుగా సర్వీస్ ఇచ్చేట్టు అన్ని రకాల రాఖీలు ఉంటాయి అని చెప్పడంలో భాగంగా ఇప్పుడు చూడండి, మన దగ్గర జరీ రాఖీ ఉంటది, చైనా లైటింగ్ బెల్ట్ రాఖీలు ఉంటాయి, సిల్వర్ రాఖీలు ఉంటాయి, ఉలెన్ రాఖీలు ఉంటాయి, బొమ్మన్ రాఖీలు ఉంటాయి, మొల్దారాలు ఉంటాయి, అన్ని విధాలుగా ఉంటాయి సార్. జరీ రాఖీ ఈ విధంగా ఫినిషింగ్ పెద్ద పీసులు, సింగిల్ పీసులు కావాలంటే సింగిల్ పీసులు ఉంటాయి. మన దగ్గర 2 రూపాయల కాడికి స్టార్ట్ చేస్తే ఇట్లా మన జరీ రాఖీలు కూడా ఉంటాయి. ఇదంతా డిస్ప్లేలో పెట్టుంటే రేట్ రాసి ఉంటాయి, ఎవరెవరికి కావాల్సిన సరుకు వాళ్ళు తీసేసుకోవచ్చు సార్. ఒక్కసారి మన స్టోర్ అడ్రస్ చెప్పండి సార్. సార్ ఇది స్టోర్ అడ్రస్ వచ్చి రామంతపూర్, హైదరాబాద్ సార్. అంటే ఇప్పుడు మనకు ఎంజీ బేస్ నుంచి ఎంత కిలోమీటర్ వస్తుంది, లేకుంటే మన ఈ దిల్సుఖ్ నగర్ నుంచి అంటే ఆంధ్ర నుంచి? సార్ ఆంధ్ర నుండి వచ్చే వాళ్ళకు దిల్సుఖ్ నగర్ దిగితే 5 నిమిషాలలో బైక్ తవ్వ సార్. రామంతపూర్ రానికి 50 రూపాయలు ఇస్తే ర్యాపిడో బైక్ అతను తీసుకొని వస్తాడు. మీరు ఎంజీబీఎస్ దిగుతా అనుకున్న వాళ్ళకి కూడా 50 రూపాయలు ఇస్తే బైక్ అయినా తీసుకొని వస్తాడు. లేదు మాకు ఫోన్ చేస్తే మేము బైక్ కానీ ఆటో కానీ ఏర్పాటు చేస్తాము. వేరే డిస్ట్రిక్ట్స్ వెళ్ళి కానీ ఇప్పుడు ఇక్కడ సోలాపూర్కి వెళ్ళి, ఇక్కడ రాయచూర్కి వెళ్ళి, ఇక్కడ గుల్బర్గాకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళకి కూడా మాకు చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. ఇక్కడ విశాఖపట్నము, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ వచ్చేటోళ్ళు కూడా ట్రైన్లలో వస్తే సికింద్రాబాద్కి వెళ్ళి మనం పికప్ చేసుకుంటాం సార్. కాకపోతే మనకు ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఆ సదుపాయం అనేది ఏర్పాటు చేస్తాము. లేదు మేము బేగం బజార్ ఏరియాకి వచ్చి కూడా మేము అక్కడ కూడా మేము చూస్తాము, ఇక్కడ కూడా మేము చూస్తాము అని అనుకుంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. 4 దగ్గర కంపేర్ చేసుకోండి, ఎవరు సరుకు ఏం రేట్లు ఇస్తున్నారని చూసుకున్న తర్వాత మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, మా దగ్గర కూడా వచ్చి సరుకు చూడండి. బేగం బజార్ నుండి మీరు ఇంత దూరం లోపలికి ఎట్లా రావాలని సందేహపడితే మాకు ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం వెహికల్ అనేది అరేంజ్ చేస్తాం సార్. ఇప్పుడు కొన్ని వేరే మార్కెట్ కి మనకు ఎంత చేంజ్ ఉంటాయి సార్ రాఖీ? సార్ ఒక చిన్న విషయం చెప్తా సార్, తయారీదారు తక్కువ చేయగలుగుతారు సార్, తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు అమ్మేటోళ్ళు తక్కువ చేయగలుగుతారా సార్? ఇప్పుడు నేను ఎవరిని తప్పు పడతలేదు, మన చుట్టుముట్టున్న తెలంగాణ డిస్ట్రిక్ట్లలో ఉన్న బ్రదర్స్ ని తప్పు పడతలేదు, ఇక్కడ మా బేగం బజార్ ఫ్రెండ్స్ కూడా నేను ఎవరిని తప్పు పడతలేదు. ఎవరి బిజినెస్ స్ట్రాటజీ వాళ్ళది. మనం ఒక ప్యాషన్ తోటి సరుకు తయారు చేస్తున్నాము. మన దగ్గర తీసుకుపోయిన రీటైలర్ పండుగ పూట బాధపడొద్దు, మనం ఒక ఇమాందారీతో రేట్ ఇస్తే వాడు ఒక 2 రూపాయలు సంపాదించాలనే ఉద్దేశంతో తయారు చేస్తున్నాము. అట్లాంటప్పుడు సరుకు నా దగ్గరనే తక్కువ ఉంటుంది నేను ఘంటాపదంగా చెప్తున్నా. కాకపోతే తక్కువ లేకపోతే నేను ఫ్రీగా ఇస్తా అనే వాగ్దానాలు మాత్రం నేను చేయదలుచుకోలేదు. ఎవరి బిజినెస్ వాళ్ళది కదా సార్. కాకపోతే దమ్దారి చెప్తున్నా, మా దగ్గర తీసుకుపోయిన వాళ్ళు 30-40 వేల మాల్ తీసుకపోతే కమ్సకం 1,20,000 రూపాయలు అమ్మిన స్టాటిస్టిక్స్ అనేది మా దగ్గర ఉన్నాయి. అంత సరుకు మన సరుకులో ఉన్నది. ఇది నా మాట నమ్మి రాకండి. ఒక్కసారి మీరు 4 దుకాణాలు తిరిగిన ప్రయంగా రాజలక్ష్మి రక్షాబంధన్ రామంతపూర్కి ఒకసారి చెక్ చేయండి మీరు సరుకు. ఓకే సార్, మంచి కలెక్షన్స్ అయితే చూపించారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.